ఆప్కాస్ సంస్థను రద్దు చేయాలని చెప్పని ప్రభుత్వం ఇప్పటికే ఫిబ్రవరి నెలలో కేబినెట్ తీర్మానాన్ని ఆమోదం చేసింది. ఇది సరైనటువంటి నిర్ణయం కాదు. ఆప్కాస్ సంస్థను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,32,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్ సంబంధించినటువంటిది, 1వ తారీఖు జీతానికి సంబంధించినటువంటిది ఆప్కాస్ సంస్థలో ఉండడం ద్వారా ఇవన్నీ కూడా ప్రయోజనాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు అవి రద్దు చేయడం ద్వారా మరొక వ్యక్తికి, ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వాలని చెప్పని ఒక తుది నిర్ణయం అనేది జరగబోతా ఉంది. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పని సిఐటియు అదేవిధంగా ఆప్కాస్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ప్రైవేటు వ్యక్తుల చేతులకు కనుక వెళ్ళకపోతే అది నెల రోజులకు జీతం వస్తుందా, 2 నెలలకు జీతం వస్తుందా, 3 నెలలకు జీతం వస్తుందా అని చెప్పని అనేది ఈరోజు ఆశగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. ఈఎస్ఐ, పిఎఫ్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ రాబోతా ఉన్నాయి. కాబట్టి ఆప్కాస్ సంస్థనే ప్రభుత్వమే స్వయంగా నడిపించాలని చెప్పని అనేది ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జీవో నెంబర్ 2 కేవలం కొన్ని సంస్థలకు మాత్రమే వర్తింపజేసే విధంగా ఈరోజు ప్రభుత్వం జీవో నెంబర్ 2 తీసుకొచ్చింది. దాని ద్వారా మినిమం టైం స్కేల్ వర్తింపజేయడానికి అవకాశం ఉంది. ఆ జీవో నెంబర్ 2లో దాదాపు 3 లక్షల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ఆప్కాస్ ఇట్లా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ జీవో నెంబర్ 2ను వర్తింపజేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా లక్షల మందికి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెరగడానికి అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవి ఏమీ పరిష్కారం చేయకుండా ఆప్కాస్ను రద్దు చేసేస్తాం, అదేవిధంగా వర్క్ కాంట్రాక్ట్ వాళ్ళకి అందరికి కూడా ఆ కాంట్రాక్ట్ పేరుతో ఇచ్చేస్తామని చెప్పి నేను నిర్ణయం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మినిమం టైం స్కేల్ను ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పు ఇచ్చిందో, ఆ తీర్పు ప్రకారం మినిమం టైం స్కేల్ను 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ మినిమం టైం స్కేల్ కనుక ఇస్తే ఆప్కాస్ రద్దు చేసుకున్నా ఎటువంటి మాకు ఇబ్బంది లేదు. కానీ మినిమం టైం స్కేల్ వర్తింపజేయకుండా ఆప్కాస్ రద్దు చేస్తే మాత్రం ఒక పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వానికి మీడియా ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రభుత్వం గతంలో ఎంతో మేలు చేస్తాను, అవుట్ సోర్సింగ్, వర్క్ కాంట్రాక్టర్లకు అని చెప్పి వచ్చిన ప్రభుత్వం ఆప్కాస్ని రద్దు చేస్తాను, మళ్ళీ అవుట్ సోర్సింగ్ తీసుకురావస్తాను అని చెప్పడం చాలా హేమమైనటువంటి చర్య. ఎందుకంటే చంద్రబాబు గారు ఇంతకుముందు విజన్ 2020 అన్నారు, విజన్ 45 అన్నారు, అభివృద్ధి పదంలో పోవాలన్నారు. అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలంటే ముందర తీసుకెళ్లడమా, ఎన్నిక తీసుకురావడమా అనేది ఆలోచన విధానం లేదు. ఆప్కాస్ని గవర్నమెంట్ వ్యవస్థ మనం కరోనా టైంలో చూసాం. ప్రైవేట్ హాస్పిటల్ ఆదుకున్నాయా, ప్రభుత్వ హాస్పిటల్స్ ఆదుకున్నాయా అనే విషయం, ప్రభుత్వం దగ్గర ఉన్న దాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించాలి. నువ్వు ఆప్కాస్ని రద్దు చేయాలంటే మేము ఆప్కాస్లో ఉండాలని కోరుకోవడం లేదు. మినిమం టైం స్కేల్ ఇస్తామని చెప్పి టైం స్కేల్ చేయి, లేదా రెగ్యులర్ చేయండి, లేదంటే ఎంటీఎస్ అని అమలు చేయండి, లేదంటే సమాన పనికి సమాన వేతనం అనండి. ఇవేమి ఇవ్వకుండా, ఇవేమి చెప్పకుండా రద్దు చేస్తామని చెప్పడం అనేది చాలా హేమమైన చర్య. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమందరం ఆప్కాస్ యూనియన్గా వేడుకోవడం ఏంటంటే ఆప్కాస్ని రద్దు చేయడం వల్ల మాకేం అభ్యంతరం లేదు. రద్దు చేస్తే మినిమం టైం స్కేల్ అమలు చేయండి, లేదంటే ఎంటీఎస్ అయినా విధానాన్ని అమలు చేయండి, లేదంటే జీతాలన్నా పెంచండి. ఇవేమి చేయకుండా మాత్రం ఆప్కాస్ని రద్దు చేయొద్దండి. అవుట్ సోర్సింగ్ చేయడం వల్ల మాకు పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ జీతాలు సక్రమంగా పడడం కానీ జరగదు. గతంలో మేము అవుట్ సోర్సింగ్లో ఉన్నప్పుడు జీతాలు సక్రమంగా పడేది కాదు, పిఎఫ్, ఈఎస్ఐ కట్టేవాళ్ళు కాదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటాం. లేని ఇప్పటికే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,28,000 మంది ఉన్న ఆప్కాస్ ఎంప్లాయీస్ అందరూ ఒక గందరగోళంలో ఉన్నారు. ఈ రోజు ఏం జరుగుతుందో, రేపేం జరుగుతుందో, ఏమొస్తుందో ఏమో అని చెప్పి వాళ్ళందరినీ ఒక ఐక్య కార్యాచరణ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము నాంది పలకాలనుకుంటున్నాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆప్కాస్ని రద్దు చేయకుండా, రద్దు చేస్తే మినిమం టైం స్కేల్ అన్నా ఇవ్వాలని చెప్పి జీతాలన్నా పెంచాలని చెప్పి కోరుకుంటున్నాం.